ఈ నెక్లెస్ ఒక 50 గ్రామ్స్లో చేసాం, ఈ హారం ఒక 120 గ్రామ్స్లో చేసాం, 125 గ్రామ్స్లో చేసాం విత్ బ్యాక్ చైన్స్. ఇవన్నీ కూడా ఫుల్ లెంగ్త్ హారాలండి. ఇది 22 ఇంచెస్. ఇది రెండు ఒక నెక్ మీద ఎందుకు వేసానంటే నేనేం అటాచ్ చేయలేదండి, ఇది సపరేటే, నెక్లెస్ సపరేటు, హారం సపరేటు. సో ఇది బ్యాక్ చైన్ పెద్దగా ఇవ్వడం జరిగిందండి రెండింటి కూడాను. ఎందుకంటే రెండు వేసుకున్నప్పుడు ఒకదాని మీద ఒకటి ల్యాప్ అవ్వకూడదు. కొంచెం కంపల్సరీగా ఇక్కడ కలుస్తాయి అనుకోండి, నెక్లెస్ హారం రెండు కూడాను ఇక్కడ కాలర్ బోన్ దగ్గర కలవలసిందే, ఏ నెక్లో ఉంటాయి కాబట్టి. ఈ హారం ఒక 125 గ్రామ్స్ అండి. 125 గ్రామ్స్లో ఎక్స్ట్రాడినరీ బ్యూటిఫుల్ యూ షేప్ రాణి హార్. ఇక్కడ చక్కటి ఎమరల్డ్స్ వాడారండి. ఈ సెట్ అంతా కూడాను మోరోవర్ ఒక సీజెట్స్ ఎమరల్డ్ సెట్, ఎమరల్డ్స్ కాంబినేషన్లో చేయటం జరిగింది. రూబీస్ ఎక్కడైనా హారంలో ఒక 2 రూబీలు వాడాను ఎక్స్ట్రా ఎలివేషన్ కోసం, హారం కాబట్టి. లాకెట్ చూసారా ఎంత బ్యూటిఫుల్ ఎక్స్ట్రాడినరీ పీస్ అండి. ఎంత క్యాడ్లో ఎంత ఎఫర్ట్ ఉందో మీకు క్లోజ్ పిక్స్ ఉన్నాయి చూడండి. కోర్స్ చేతిలో తీసుకుని చూసి ఆ ఫీల్ వేర్లేండి డెఫినెట్గా. బట్ వీలైనంత వరకు క్లోజ్ పిక్స్ షూట్ చేసే ప్రయత్నం చేశాం. సో ఆ విధంగా కంప్లీట్ సెట్ అండి. ఇది పూర్తిగా లాంగ్ వేసేసుకుని ఈ నెక్లెస్ ఏదైతే ఉందో నెక్లెస్ ఇక్కడికి వచ్చేస్తుంది. వడ్డాణం ఏదైనా ఉంటే ఆ వడ్డాణం చక్కగా పర్ఫెక్ట్ అనమాట. ఇంకా వేరే అక్కర్లేదనమాట. ఇంకేదైనా కాసుల పేరు లాంటిది తీసుకోవాలి అంటే థర్డ్ స్టెప్ దాదాపుగా 30 ఇంచులు చేసామనుకుంటే థర్డ్ స్టెప్ కింద వస్తుంది. సో నాకు తెలిసి ఇది వేసుకున్న తర్వాత ఇంకా వడ్డాణం రీచ్ అయిపోతుందండి, ఇంకా ప్లేస్ ఉండకపోవచ్చు. కొంచెం హైట్ ఉన్న వారికి అయితే ఆ థర్డ్ పీస్ కూడా అడ్జస్ట్ అవుతుంది. కాసుల పేరు లాంటిది ఆ కాంట్రాస్ట్ పర్ఫెక్ట్గా ఉంటుంది. మన పల్సర్లు కాసుల పేరు దానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్, పర్ఫెక్ట్ మ్యాచింగ్ కూడాను. సో ఆ విధంగా ఈ హారం, ఇంకా నెక్లెస్ గురించి చెప్పాల్సి అంటే ఆల్మోస్ట్ ఇవన్నీ కూడాను మ్యాచింగ్ లాగా అనిపిస్తాయండి. బట్ విడిగా వేసుకున్న ఇది కంప్లీట్గా ఏం కాపీ చేయలేదండి. ఈ లాకెట్కి చూసారా చాలా డిఫరెన్స్ ఉంది. ఇవి రెండు కూడాను చాలా డిఫరెంట్ వర్క్సేనండి. అంటే ఐ మీన్ డిఫరెంట్ డిజైన్స్. పూర్తిగా రెండు కలిపేసుకున్నప్పుడు మీకు సెట్ లాగా అనిపిస్తే తప్ప ఇది లేకుండా ఇది వేసుకున్నా మీరు లాకెట్ చూడండి కంప్లీట్గా డిఫరెంట్ డిజైన్. బెల్ట్ కూడాను కంప్లీట్ డిఫరెంట్ డిజైన్. వర్క్ ప్యాటర్న్ అదే కాబట్టి, వర్క్ ప్యాటర్న్ సీజెడ్ విత్ డైమండ్ ఫినిష్ కాబట్టి మీకు మ్యాచింగ్ లాగా అనిపిస్తాయి ఒక సెట్ మీద వేసుకున్నప్పుడు కూడాను. దట్స్ ఆల్ ఫర్ ద డే. వీడియో నచ్చింది నేను అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. తోటి వారితో మన వీడియోస్ షేర్ చేయటం మర్చిపోకండి. థ్యాంక్ యూ.